సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ at BP Nagar, Hyderabad. 200 square yard at just ₹3,70,000. కొన్ని ఆలయాల్లో ఆడవారికి ప్రవేశం లేదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ కొన్ని ఆలయాల్లో మగవారికి కూడా ప్రవేశం లేదు. ఆ ఆలయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. ఆ ఆలయంలోనికి పురుషులకు ప్రవేశం ఉండదు. బ్రహ్మ పురుషుడు అయినప్పటికీ పురుషులకు ప్రవేశం లేకపోవటానికి ఓ కారణం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలి అనుకున్న సమయంలో సరస్వతీదేవి తన పక్కన ఉండదు. అప్పుడు బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకుని యజ్ఞం జరిపించాడు. విషయం తెలుసుకుని ఆగ్రహించిన సరస్వతి ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించరాదని, ఒకవేళ మొండిగా ప్రవేశిస్తే వారు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శపిస్తుంది. కేరళలో చెంగన్నూర్ భగవతి ఆలయం ఉంది. అమ్మవారు ప్రతి మాసంలో ఋతుస్రావం ఆచరిస్తారు. స్థల పురాణం ప్రకారం శివపార్వతులు వివాహమైన తర్వాత కొత్త దంపతులుగా మొదటిసారి చెంగన్నూర్ను సందర్శించారు. అంతేకాదు, అమ్మవారికి కప్పిన వస్త్రం ఎర్రగా మారితే అమ్మవారు ఋతుస్రావం ఆచరించారని తెలుస్తుంది. అప్పుడు గుడిని ప్రతి నెల 3 రోజులు మూసివేస్తారు. ఆ 3 రోజులు కేవలం మహిళలకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుంది. 4వ రోజు మహిళలు పవిత్ర జలంతో రహస్యంగా విగ్రహాన్ని శుద్ధి చేస్తారు. తర్వాత అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి నెల ఆ 3 రోజులు కేవలం మహిళలతో ఆలయం అంతా కిటకిటలాడుతుంది. 108 శక్తిపీఠాల్లో ఒకటి అయిన కన్యాకుమారిలోని కన్యకా పరమేశ్వరి ఆలయం గురించి అందరికీ తెలుసు. ఈ ఆలయంలోని ప్రధాన దేవత భగవతీమాత. ఈ ఆలయంలో కూడా పురుషులకు ప్రవేశం నిషేధం. తిరువనంతపురం సమీపంలో అట్టుక్కాలమ్మవారి ఆలయం ఉంది. అక్కడ కూడా పురుషులకు ప్రవేశం ఉండదు. కాదని వెళితే పాపాలు చుట్టుకుంటాయని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలు మాత్రమే వస్తారు. ఇక్కడ ప్రతి ఏడు వారం రోజులు నారీ పూజ నిర్వహిస్తారు. స్త్రీలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారికి పూజలు జరుపుతారు. ఆ సమయంలో ఆడవారు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్లు ఉండకూడదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పొంగా ఉత్సవం. బీహార్ ముజఫర్పూర్ పట్టణంలో మాతా ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో పురుషులను ఆలయంలోనికి రానివ్వరు. కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.